పచ్చని పైరు పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట గజ్వెల్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కట్టెలు అడ్డంగా వేసి రాస్తారోకో చేశారు. కొండపోచమ్మ సాగర్ నుండి కాలువలు తవ్వి పొలాలకు నీరు అందించాలని రైతులు ధర్నా చేపట్టారు. కసాన్పల్లి, మచ్చిన్పల్లి, పోతాన్పల్లి, పెద్ద శివనూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేశారు. నీరు అందక వందల ఎకరాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అర్జీ చేస్తున్నాము. పచ్చని పైరు పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట గజ్వెల్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కట్టెలు అడ్డంగా వేసి రాస్తారోకో చేశారు. కొండపోచమ్మ సాగర్ నుండి కాలువలు తవ్వి పొలాలకు నీరు అందించాలని రైతులు ధర్నా చేపట్టారు. కసాన్పల్లి, మచ్చిన్పల్లి, పోతాన్పల్లి, పెద్ద శివనూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేశారు. నీరు అందక వందల ఎకరాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులము 5-6 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్కరు 2 ఎకరాలే ఉన్నాయి. మా ఉన్న జాలన్నీ ఎండిపోయినాయి, ఒళ్ళు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి. ఉన్న బంగారాలు అన్ని కుదబెట్టుకున్నాము, ఏం లేవు. బోరు పొక్కలు వేసినాము, అవి పోయినాయి. ఏం లేవు, ఇక మా పారాలే ఉన్నాయి సారు. ఇక మీరే సార్ ఏ సార్ వాళ్ళు దయచేస్తారో, ఎమ్మెల్యే సాబ్, ఎంపీ సాబ్ వీళ్ళందరూ చేయాలని కోరుతున్నాం. మాకు వాటర్ కావాలి. మాకు పక్కన పోంటే మన కొండపోచమ్మ సాగర్ కాలువ పోతుంది. పక్కపోటి దళిత మండలం మొత్తం నీళ్ళు వస్తున్నాయి. పక్కన ఉన్న మాకు ఒక 1/2 కిలోమీటర్ కాలువ తీస్తే మా గ్రామానికి ఒక గ్రామంతో 10 గ్రామాల ప్రజలు పంటలన్నీ బతాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్క రైతు 2 బోర్లు. ఈ వారంలోనే కసంపల్లి గ్రామంలోనే ఒక 50 బోర్లు వేసారు. ఒక్కొక్క రైతు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క రైతు నష్టపోయారు. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే ఒక్కొక్కరు పురుగు మందులు తప్ప వాళ్ళకి ఏ దిక్కులేదు, ఎవరు ఆదుకునే దిక్కులేడు. మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యేకు 10 సార్లు అది వినతి పత్రాలు ఇచ్చినాం, దండం పెట్టినాం, కాలు మొక్కినాం, ఆయన పట్టించుకోవట్లేడు. ఎంపీ సార్ వచ్చిండు, ఎంపీ సార్ కూడా 10 సార్లు చెప్పినాం, ఆయన సరే అన్నాడు, ఆయన పట్టించుకోవట్లేడు. మాకు ఈ గవర్నమెంట్లు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. పక్కపొట్టి గోదావరి నీళ్ళు పోతున్నాయి, మా బతుకులు మారతలేవు. ఇక్కడ ప్రజలు, మా యువకులు అంతా తీవ్రంగా, ఒక్కొక్క యువకులు మొన్ననే ఒక కసంపల్లి గ్రామంలో ఒక పిల్లగాడు పొలం ఎండిపోయిందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయిండు. ఇట్లాంటి పరిస్థితులలో ఒక్కొక్క రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.